శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః 424 425 నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. నామము తత్వసన. తత్ తత్ సంబంధమైన భావమే ఆసన, ఆసనముగా గలది. ప్రతిపదార్థం తత్వసన 35 తత్వములే ఆసనముగా గలది. తత్ అనే సంస్కృత పదానికి తెలుగులో అది అని అర్థము. ఆంగ్లంలో ఈ సంస్కృత పదమే కొద్దిగా విరూపణ చెంది దట్ అయ్యింది. ఈ తత్ అనే పదంలో త అనే 2 అక్షరాలున్నాయి. వీటిలో మొదటిది ఆజంతము, రెండవది ఆలంతము. ఇవి వరుసగా సూక్ష్మ లక్షణాన్ని, స్థూల లక్షణాన్ని సూచిస్తాయి. స్థూల సూక్ష్మాలు దేని నుండి వస్తాయో అది కారణమవుతుంది. ఈ తాలు తత్ అనే పదము నుండి వచ్చాయి కాబట్టి తత్ పదము కారణమవుతుంది. తత్కు సంబంధించిన అనే అర్థాన్ని సూచించే పదమే తత్వము. ఇంతకు ముందు నామాల్లో చెప్పిన సంధ్యా సూక్ష్మ లక్షణాన్ని, వ్యావృతి స్థూల లక్షణాన్ని సూచిస్తాయి. తత్భావన లేదా బ్రహ్మ భావన కారణాన్ని సూచిస్తుంది. బ్రహ్మ భావన మీద ఉండే వాళ్ళని తత్వసనులు అంటారు. అమ్మవారు తత్వభావన నిమగ్నురాలు కాబట్టి తత్వసన అనే నామము అమ్మవారికి బిరుదు నామముగా చెల్లుతుంది. శ్రీమాత్రే నమః. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. బ్రహ్మభావమును ఆసనముగా కలిగినది, తత్వములు ఆసనముగా కలది, తత్త్వములను అధిష్ఠించి ఉండినది. తత్ అంటే అది ప్రథమ పురుష, త్వం అంటే నువ్వు మధ్య పురుష. ఈ ప్రథమ మధ్యమ పురుషులచే సూచింపబడే నేను ఉత్తమ పురుషున ఆసనంగా గలదని అమ్మవారిని అర్థం చేసుకోవాలి. 36 తత్వములను యోగపీఠంగా గలది. తత్వములను విసిరి పోగొట్టున్నది, మోక్షమిచ్చున్నది. తత్వములను గురించి మతభేదములు అనేకములు గలవు. ఇక్కడ తత్వశబ్దంచే 36 తత్వములను గ్రహించుకొని మూల ప్రకృతి మహాధారంకార పంచతన్మాత్రాలు 7, భూత పంచకము 5, జ్ఞానేంద్రియ పంచకము 5, కర్మేంద్రియ పంచకము 5, ప్రాణ పంచకము 5, ఉపప్రాణ పంచకము 5, మనసు 1, జీవుడు 1, ఈశ్వరుడు 1, మొత్తం కలిపి 36 తత్వాలు. ఈ తత్వంలే యోగపీఠంగా గలది లేదా తత్వములను పోగొట్టున్నది, మోక్షం ఇచ్చినది. 4 అక్షరముల నామము అర్థం చేసుకోవాలి ఈ నామానికి. శ్రీమాత్రే నమః. 425 నామము తత్. ప్రతిపదార్థము తత్ బుద్ధి ప్రేరణ కార్తీయగు దేవి. తత్ ఆ పరమాత్మను సూచించు పదము. తస్మత్ వీరడ జయత అనే పురుష సూక్తంలోని తత్పురుషాయ విద్మహేదా దేవగ్నిస్తాద్వేస్తా దూస్త్ర్య అని తైత్రీయంలోని నారాయణ ప్రశ్నలోను, తస్ వితరణ్యం అని గాయత్రి మంత్రంలోని ఓం తద్బ్రహ్మ, ఓం తద్ యుహ, ఓం తత్సత్యం అని మంత్రపుష్పంలోను చెప్పబడిన తత్ శబ్దము ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో అట్టి నిర్గుణ పరబ్రహ్మ యొక్క సుగుణ రూపం కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారికి కూడా తత్ పదము బిరుదు నామం అవుతుంది. అమ్మవారి నిర్గుణ తత్వాన్ని సూచించే పదమే ఈ నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. తత్పద్వాచద ఎగు భగవతి. తత్ అనగా భగవత్వచము. తత్ అను పదము అందరి బుద్ధులను తిరుగు శక్తిని బోధించును. లలితాదేవి అందరి బుద్ధులందు సంచరించుచున్నది కనుక ఈ తత్పదము ఆమెను వాచ్యముగా బోధించును. శ్రీ శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామాలకు భాష్యమును రాయిచు తత్పదమునకు ఇట్లే అర్థమును చెప్పిచు ఉన్నారు. అనగా అందరి బుద్ధులందు సంచరించుచున్న భగవత్వత్వమే తత్పదమునకు వాచార్థమని భావము. తత్ అను పదము సర్వనామమని తలంపక కొందరు దీనిని ఒక మంత్రమని భావించి తదే నమః అని ఇదే నమః అని చతుర్వాదాంతరముగా ప్రయోగించిరి. ఈ 2 సాధనా పాఠములు కావు. తచ్బద్ధములు 2 సర్వనామములే. వాని ఎందు సర్వనామత్వ ధర్మము కలదు. ఇవి బ్రహ్మను బోధించినప్పుడు కూడా సర్వనామములుగానే ఉండును. తామ సర్వనామ
సత్వ ధర్మమును విడిచి పెట్టనక్కర్లేదు. సర్వనామములు ఒకనికి సంఖ్యలైనప్పుడు వాని సర్వనామ సంఖ్య విడిచిపెట్టును. ఇక్కడ తత్పదము పరమాత్మకు సంఖ్య కాదు కావున దీనిని సర్వనామంగానే గ్రహించి తస్మై నమః అనియే ప్రయోగించవలెను. అదిగాక ఇవి స్వితసిద్ధంగా వ్యాకరణ శాస్త్రమును అనుసరించి దకారాంతములైనను దీనికి కరీచ అను సూత్రంచే చత్యమును చేసినచో ఎత్ తత్ అని తకారాంతరముగా ఉండును. దకారమే కాదు తవర్గులోని మొదటి 4 అక్షరములలో ఏది అంతముందునో చర్యముచే తకారం ఎప్పుడు వచ్చుననో యుండును. అందుచే దకారాంత ప్రాతిపాదికములే అని చెప్పుట పోసగాదు. విష్ణు సహస్రనామ సంహిత భగవందున యత్పద్మతత్వము అనే ప్రదేశమందు చత్వం చేసినతో సాహిత్య తత్వమునకు భంగం లేదు. కావున సర్వనామ రూపములు యస్మై నమః తస్మై నమః అని ప్రయోగించబడును. పూసింకలింగమైన బ్రహ్మశబ్దమునకు విశేషణములు కాన ఇవి నాపుంసకలింగములుగా ఉన్నాయని గ్రహించుకోవాలి. ఇది ఒక అక్షరనామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.